అల్లు అర్జున్ పై సీరియస్. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తనపై అసత్య ప్రచారం చేశారని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ పలు విషయాలను స్పష్టం చేశారు. నాకు ఇటుకలు అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉండదా? అంతా చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. రేవంత్ చనిపోయిన విషయం తనకు ఏ పోలీసు చెప్పలేదని అంటున్నారు. పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రోజున తెలంగాణ పోలీసులు సీరియస్ అవుతూ అల్లు అర్జున్పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఏసీపీ కృష్ణమూర్తి హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో అల్లు అర్జున్పై ఫైర్ అవుతూ కఠినమైన వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలను పరిశీలిస్తే డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని, ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టొచ్చా అని ప్రశ్నించారు. నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. కొన్ని ఘటనలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాలని కోర్టుకు తీసుకెళ్లి బెయిల్ క్యాన్సిల్ చేపించే అవకాశం కూడా ఉందని తెలిపారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఆ హీరో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామనడం సరికాదని అన్నారు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు, బౌన్సర్లను పెట్టుకుని అందరినీ సంధ్యా థియేటర్ వద్ద తోసేశారని విష్ణుమూర్తి తెలిపాడు. నీ కళ్ల ముందు ఇద్దరు కింద పడితే అందులో ఒక్కరు చనిపోతే ఆగి చూడలేవా అని ప్రశ్నించారు. 1,00,000 పై చిలుకు పోలీసుల కుటుంబాలున్నాయి. ఒక్కో బందోబస్తు చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. అప్పటికప్పుడు బందోబస్తు కావాలంటే కుదరదని విష్ణుమూర్తి పేర్కొన్నారు. పోలీసులను నోటికి వచ్చినట్లు కొందరు నటులు, రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మేము ఒక 10 నిమిషాలు తప్పుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి తెలుసా అని ప్రశ్నించారు. అందరూ పనులు చేసుకుంటే పోలీసుల అధికారి రోడ్ల మీద ఉంటారని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో నీ గురించి మాట్లాడడానికి 1 గంట సమయం వృధా అయిందని అన్నారు. स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले, जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. పోలీస్ అధికారుల ఓపిక నశిస్తే ఎక్కడ ఏం కట్ చేయాలో అన్ని తమకు తెలుసు అంటున్నారు. దొంగతనం, లంగతనం చేసే సినిమాలు చేస్తున్నారు, ఏ నేర్పిస్తున్నారు సమాజానికి అని ప్రశ్నించారు. నిప్పులాంటి మనిషి సినిమా చూస్తే ఎలా ఉంటుంది? రైతు గురించి చేయండి, దేశ సైనికుల కోసం సినిమాలు తీయండి అంటున్నారు. ఎవడైనా సరే ఓవర్ చేస్తే వాడి తోలు తీస్తాం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ఇక చనిపోయిన వారి గురించి చెప్పడం రాదు, నువ్వు ఎలా నటుడయ్యావని దుయ్యబట్టారు. ముందు నటన నేర్చుకో, నువ్వు కామన్ వ్యక్తివి, తీస్మార్ ఖాన్ కాదంటున్నారు. ఇంకోసారి ఇలాగే ప్రవర్తిస్తే బట్టలిప్పి ప్రజల ముందు నిలబెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు ఏసీపీ విష్ణుమూర్తి.